దక్షిణామూర్తి జుత్తి ఇలా కిందకి వాలిపోతుంది. ఎందుకని? ఏమీ కదలకుండా తనలో తాను రమిస్తుంది. అందుకే జుట్టు కిందకి వాలిపోతుంది. పరమశాంతము, ఎంత ప్రశాంతంగానో ఉంటుంది. అందుకే అంతటి భైరవుడు ఆయన యందు శాంతమూర్తిగా అణిగిపోతాడు. ఇంత వేగంగా కదిలే నటరాజస్వామి ఆయన యందు అణిగిపోతాడు. ఇంతటి కారుణ్యమూర్తి అయినటువంటి సోమస్కందమూర్తి ఆయన శాంతములోకి అణిగిపోతాడు. ఇన్ని అణిగిపోయేటటువంటి స్వరూపం దక్షిణామూర్తి యొక్క స్వరూపం. పొంగినది పొంగి తీరాలి. మీరు ఎప్పుడైనా లోకంలో ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏదైనా ఒకటి పొంగిందనుకోండి, అది పొంగిపోతుంది. పాలు పొంగే అనుకోండి, అలా పొంగుతూ ఉండగా ఎవరు ఊరుకోరు, అవి లోపలికి వెళ్ళిపోతాయి. అలాగే మనసులో సంతోషం పొంగిందనుకోండి, అలా ఉండిపోడు, వెనక్కి వెళ్ళిపోతుంది. ఒక నది పొంగిందనుకోండి, పొంగిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. పొంగినది కుంగుతుంది. మిగిలినవన్నీ కూడా పొంగులు. అన్నీ కుంగి తానుగా ఉండిపోయినది దక్షిణామూర్తి. అందుకే అన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయంటే దక్షిణామూర్తిలోకి వెళ్ళిపోతాయి.